నూర్ అక్కడే సిద్ధంగా ఉన్నారు ఘటనా స్థలం నుంచి. నూర్, ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పిన మాటలు వింటే చుట్టుపక్కల చాలా భవనాలు 50-60 గజాల్లోనే 6-7 అంతస్తుల భవనాలు కట్టేశారు, హాస్టల్స్ కి రెంట్కి ఇచ్చారని చెప్తున్నారు. మీరు అక్కడే ఘటనా స్థలంలో ఉన్నారు కాబట్టి ఒక్కసారి కెమెరా ఫోకస్ చేస్తే ఎన్ని బిల్డింగ్లు ఇలా అనుమతులు లేకుండా కట్టున్నాయి, ఎంత డేంజరస్ గా ఉన్నాయి ఒక్కసారి చూపించండి. ఇప్పుడు అన్ని విధాలుగా అధికారులు సంఘటన స్థలాలు చేరుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లకి ఎన్ని బిల్డింగ్లు ఇక్కడ అనుమతులు తీసుకున్నారు, ఎవరెవరు ఈ బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఫిర్యాదులు చేశారనే కోణంలో కూడా రంగనాథ్తో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా విచారిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగిందో ఆ 4 వైపుల నుంచి అన్ని బిల్డింగ్లు ఆల్మోస్ట్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. ఇక్కడ ఈ ప్రమాదం జరిగినప్పుడు ఒక్కసారిగా భయప్రాంతాలకు గురై ఇక్కడ ఎవరైతే నివాసవాసులు ఉన్నారో వాళ్ళు తన బిల్డింగ్ల పైన పరుగులు తీసిన పరిస్థితి. ఇప్పుడు ఎక్కడైతే ఈ బిల్డింగ్ కొలాప్స్ అయిందో మనం చూడొచ్చు, ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్లు 5 అంతస్తుల దాకా పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇక్కడ విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది ఎంప్లాయీస్ ఇక్కడ కిరాయికి ఉంటారని చెప్తున్నారు. మళ్ళీ రైట్ సైడ్లో చూసుకుంటే పూర్తిగా ఈ బిల్డింగ్ డ్యామేజ్ అయింది. అంటే దీనికి బహుశా 50-60 గజాలు కూడా ఉండకపోవచ్చు, చాలా తక్కువ సంఖ్యలోనే ఈ గజాలపైన బిల్డింగ్ కట్టారనేది కూడా అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఎక్కడైతే రైట్ సైడ్లో ఏదైతే వాల్ ఉందో ఆ వాల్ పక్కలోనే ఇక్కడ ఒక కాలువ ఉండేది, ఆ కాలువని పూర్తిగా కబ్జా చేసి ఈ బిల్డింగ్ కట్టారనేది ఇక్కడ స్థానికులు ఆల్రెడీ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు డేటాని మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్దర్ ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా అధికారులు ఇక్కడ ఆరాధిస్తున్న పరిస్థితి. ఇప్పుడు శిథిరాల కింద ఉన్న వాళ్ళ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుకు తీయడం, తర్వాత దీన్ని ఫర్దర్ ఈ బిల్డింగ్స్ మొత్తం చర్యలు తీసుకోవడమే మా ఫస్ట్ టార్గెట్ అనేది కూడా అధికారులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లు ఎక్కడ ఎలాంటి సెట్ బ్యాక్ వదలకుండా పూర్తిగా నిర్మించిన పరిస్థితి. 50 గజాలు 60 గజాల్లోనే 5 అంతస్తులు 6 అంతస్తులు కట్టారు. ఇక్కడ చిన్న పూరింట్లు ఉన్నాయి. ఈ ఇండ్లలో కూడా ఈ మధ్యకాలం ఇది కొనుగోలు చేసి ఇక్కడ కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలనేసి కొంతమంది కన్స్ట్రక్షన్ సంబంధించిన బిల్డర్స్ వచ్చారనేది కూడా స్థానికులు అయితే చెప్పొస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఈ హాజా బిల్డింగ్ నిర్మించేటప్పుడు మేము 10ల సంఖ్యలో ఫిర్యాదు చేసాం. అంటే ఒక బిల్డింగ్ కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి బిల్డింగ్ ఓనర్స్, ప్రతి బిల్డింగ్ రెసిడెన్సీ నివాసులు అందరూ ఇక్కడ ఫిర్యాదు చేసినా కూడా అధికారులు చూసి చూడనట్లే వ్యవహరించారే తప్ప చాలా వేగంగా హాజా బిల్డింగ్ని కట్టుకుంటూ వెళ్ళారు. డే నైట్ ఇక్కడ పనిచేసి ఆ బిల్డింగ్ ఇక్కడ అమ్మేసి అతను వెళ్ళిపోవాలనేసి కూడా అతను చాలామంది ఇక్కడ చెప్పినట్టు, చాలామంది కూడా ఆ బిల్డింగ్ గురించి బేరసారాలు చేసినట్టు కూడా ఇక్కడున్న స్థానికులు అయితే చెప్పుస్తున్న పరిస్థితి. బిల్డింగ్ కొలాప్స్ అయిన తర్వాత ఒక్కసారిగా ఎవరైతే ఈ ప్లాట్స్లో ఉంటారో వాళ్ళు భయప్రాంతాలకు గురై బిల్డింగ్ పైన వచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు దృశ్యాల్లో. ఏకంగా పిల్లా పాపలతో బిల్డింగ్ పైన వచ్చిన పరిస్థితి. సరే, ఈ బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, అసలు ఏ విధంగా శబ్దాలు వచ్చాయి? మేము ఇవాళ అంటే నేను ఐటీ ఎంప్లాయీ అండి, సాటర్డే సండే మూలంగా ఇంట్లోనే ఉన్నాము. సో సడన్గా ఒక ట్రెమర్లా ఫీల్ అయింది. ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఫీలింగ్ అయిందనమాట. సడన్గా ఏదో పడింది, ఏదో కూలిపోయిందేమో అనుకున్నాం, అంటే ఈ షేక్ వల్ల. సో బయటికి వచ్చి చూస్తే అందరూ బాల్కనీస్లోకి వచ్చారు. మిగతా పైన బ్లాక్స్, కింద బ్లాక్స్ అందరూ బాల్కనీలోకి వచ్చి అందరికీ సేమ్ ఫీలింగ్, కిందకి దిగుదాము కూర్చుందాము అన్న టైప్లో అందరూ మాట్లాడుతున్నారు అనమాట, ఏమైంది ఏమైంది అని. సడన్గా ఇంకొంచెం సేపటికి కార్స్ అవన్నీ డస్ట్ ఇవి బయటికి వస్తున్నాయి అనమాట. సో వెళ్ళి చూస్తే ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లాగా ఉంది. 6-7 ఫ్లోర్స్, అంటే చిన్న బ్లాక్లో మేబీ 50-60 యార్డ్స్ ఉండొచ్చు. మొత్తం కొలాప్స్ అయిపోయి మా బిల్డింగ్ అంతా స్ట్రక్చరల్ డ్యామేజ్ అయ్యి 3-4 బ్లాక్ ఓనర్స్ అంటే తెలుసు మాకు, ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాం కాబట్టి. సో వాళ్ళ వాల్స్ డ్యామేజ్ అయిపోయి లోపలికి మట్టి వచ్చి నీళ్ళు వచ్చి లాట్ ఆఫ్ స్ట్రక్చరల్ డ్యామేజ్. 2 లైఫ్స్ అన్ఫార్చునేట్గా పోయాయి అని కూడా అంటున్నారు. సో వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సార్, మీరైతే పదే అధికారులకు ఫిర్యాదు చేశారంటున్నారు. అప్పుడు సంబంధిత జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఎవరు హైడ్రా అధికారులు ఎవరు వచ్చి ఇక్కడ పరిశీలించలేదా, ఎలాంటి చర్యలు ఏమైనా తీసుకోలేదా? లాస్ట్ టైం ఐ డోంట్ నో ఇదే బిల్డింగా కాదా అని, బట్ సిమిలర్ ఇన్సిడెంట్ వాళ్ళు బోర్ అది తీసినప్పుడు మాకు కాంపౌండ్ వాల్ విరిగిపోయింది. సో దెన్ మేము కంప్లైంట్ రైజ్ చేసాం, మళ్ళీ ఆ వాల్ రీకన్స్ట్రక్ట్ చేయించాం. అప్పుడు చిన్న మైనర్ కాన్ఫ్లిక్ట్ అయింది. బట్ స్టిల్ ఇందాక అంటే టీవీలో కూడా వస్తుంది, లైక్ ఆల్రెడీ వాళ్ళ మీద కోర్ట్ ఆర్డర్ ఉంది సీల్ వేయమని చెప్పి, బట్ ఇన్స్పైర్డ్ ఆఫ్ దట్ కన్స్ట్రక్షన్ వర్క్ జరిగింది అండ్ 2 కన్స్ట్రక్షన్ వర్కర్స్ లైఫ్స్ పోయింది. దట్స్ వెరీ అన్ఫార్చునేట్. అంటే ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళందరూ భయప్రాంతాలకు గురై ఒక్కసారిగా బిల్డింగ్ పైకి వచ్చిన పరిస్థితి. మరో ఎక్కడైతే ఈ భవనం కూలిపోయిందో బిల్కుల్ ఆ బిల్డింగ్కి ఆనుకునే ఉన్న ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఉన్నారు. మేడం, ఎన్ని గంటలకు జరిగింది, అసలు ఆ టైంలో ఏ విధంగా మీకు ఈ ప్రమాదం అనిపించింది? ఆ టైంలో నేను లేనండి అసలు. మా ఫాదర్, మదర్, మా పిల్లలు ఉన్నారు. నేను బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళిన 1 మినిట్కే మా మమ్మీ కాల్ చేసి ఇంటికి వచ్చే ఏదో అయిపోతుంది అనేసి అన్నారు. ఏమైందంటే ఇట్లా బిల్డింగ్ పడిపోయింది. మా ఇల్లు కింద సి బ్లాక్లో మాది కూడా బెడ్రూమ్లోకి పడిపోయిందండి. C22. ఎవరికి ఏం కాలేదు.
అది ఒక్కటి అదృష్టం. లేకుంటే ఎప్పుడు మా ఫాదర్ మా కిడ్స్ అంతా ఆ బెడ్రూమ్లోనే ఉంటారు. అదొక్కటి లక్కీ మాకు. ప్రమాదం జరిగిన తర్వాత అందరూ ఒక్కసారిగా భయప్రాంతాలకు గురై బిల్డింగ్ పైకి వచ్చిన పరిస్థితి. మహిళలు కూడా ఇక్కడనే బిల్డింగ్ పైన ఊడిపోయారు. కిందకి దిగడానికి కూడా వాళ్ళు భయప్రాంతాలకు గురవుతున్న పరిస్థితి. ఈ ప్రమాదం జరిగింది అప్పుడు అంటే ఎప్పుడు మేము ఆ రూమ్ వైపు ఉండేవాళ్ళం, కానీ ఈరోజు అదృష్టశాతంగా ఎవరు ఉండలేకపోయాం. కానీ అక్కడే పూర్తిగా బిల్డింగ్ కొలాప్స్ అయిందనేది కూడా ప్రత్యక్ష సాక్షులు, ఈ ప్రమాదం జరిగిన చుట్టుపక్కల ఉన్న నివాసులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. దీనిపైన అధికారులు ఏ విధంగా ఇప్పుడు రెస్పాండ్ అవుతారు, ఏ విధంగా ఈ బిల్డింగ్ని కూల్స్తారా లేకుంటే చుట్టుపక్కల ఉన్న ఇల్లీగల్ బిల్డింగ్ని కూల్చివేస్తారా అనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ నూర్.